ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అత్తయ్య, నేను మిమ్మల్ని తప్పు పట్టట్లేదు. సర్లేండి, నన్ను క్షమించండి. నేను ఈ రిలేషన్స్లో ఉండే అప్స్ అండ్ డౌన్స్ని అర్థం చేసుకోలేకపోతున్నాను. ఇక హారం విషయానికి వస్తే మీ రాఘవ్ మీకోసం ఇంకో కొత్త హారం చేయిస్తాడు. అసలొద్దు. నాకు తెలుసు నా రాఘవ్కి తన అత్తయ్య అంటే చాలా ప్రేముందని. కానీ ఇక్కడ విషయం హారం గురించి కాదు నాన్న. ఇది విలువలకి సంబంధించింది. ఇంట్లో మొదటిసారి దొంగతనం జరిగింది. ఈ దొంగతనం చేసింది ఎవరైనా సరే వాళ్ళకి శిక్ష పడాల్సిందే. మీ అత్తయ్య కూడా ఏం అల్లాటప్పది కాదు. ఆ హారం దొంగతనం చేసిన వాళ్ళనైతే నేను అస్సలు వదిలిపెట్టను, వెతికి పట్టుకుంటాను. అండ్ దానికోసం మీకు ఆల్ ద బెస్ట్ డిటెక్టివ్ అత్తయ్య. వెళ్ళు. రాఘవ్ నీ మీద అరిచాడా అమ్మా? అది కూడా రేఖ కోసం. నాకు తెలుసు. నేను చాలా గట్టిగా అనుకున్నాను ఆ హారం దొంగతనం రేఖ చేసి ఉంటే ఎంతో బాగుండేది అని. నేను అదే హారం ద్వారా నా గెలుపుకి దారి వేసుకునేదాన్ని. ఆ రిపోర్టర్ రేఖని పెట్టే బేడ సర్దేసి ఇంట్లో నుంచి బయటికి గెంటేసుండేదాన్ని. ఇదేంటి? ఇది రావడం లేదేంటి? ఏం చేస్తున్నావు నువ్వు? ప్యాకింగ్. నువ్వు నా సామాన్లు ప్యాక్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. నాకు కూడా ఏం సరదాగా లేదు మీ సామాన్లు ప్యాక్ చేయాలని. మీరే చేసుకోండి. ఒక్క నిమిషం. నువ్వు నీ చేతిలో ఏంటి దాస్తున్నావు? ఏం లేదు. ఏంటి ఏం లేదు? నువ్వు నా వస్తువులనే కదా ప్యాక్ చేస్తున్నావు. అలాంటప్పుడు దాస్తుంది కూడా నాకు సంబంధించింది అయి ఉంటుందిగా. ఏది ఇవ్వు. ఏంటి? చూడండి, నాకు తెలిసి ఇప్పుడు మీకు దీని అవసరం లేకపోవచ్చు. చూడు, నా దగ్గర అనవసరమైన విషయాలు మాట్లాడడానికి టైం లేదు. నేను వెంటనే ఫ్లైట్ క్యాచ్ చేయాలి. ఇది దాన్ని తిరిగి ఇచ్చేయమని చెప్తున్నాను కదా. ఒక్క నిమిషం. ఇవ్వమంటుంటే చెప్పానుగా మీకు కావాల్సింది కాదు. ఇవ్వమంటుంటే ఏం చేస్తున్నారు? ఏం లేదు. చెప్తున్నాను కదా, విలువైంది కాదు తీసుకుని పారిపోవడం కాకపోతే ఏంటిది? మీరు నా వెంట ఎందుకు పడుతున్నారు? నా మాట విని దాన్ని తిరిగి ఇచ్చేసాయి. నేను చెప్తున్నాను కదా మీకు ఇచ్చేస్తానని. అలా ఎలా? చెయ్యి వద్దులండి రాఘవ్, ప్లీజ్. ఇప్పుడు హ్యాపీయా? ఏంటి ఏం చూస్తున్నావు? చూడు, ఇంకెప్పుడు నా సామాన్లు ప్యాక్ చేయడానికి ట్రై చేయకు. మీరు చెప్పాల్సిన అవసరం ఏం లేదు. సగం సామాను తీసుకువెళ్తారా ఏంటి? మిగిలిన సామాన్లు పెట్టుకోరా ఏంటి? ఒకవేళ ఏమైనా మర్చిపోతే అప్పుడు నన్ను తెప్పి పొడుస్తారు. పెట్టిన 10 వస్తువులకి మెచ్చుకుంటారు ఏంటి, కానీ ఒక్క వస్తువు మర్చిపోతే మాత్రం దానికోసం ఖచ్చితంగా తెప్పుతారు. పోనీలే, నువ్వు ఏదో ఒకటైనా కాస్త తెలివిగా మాట్లాడు. కేవలం మీ కుక్కరికే తెలివిందనుకుంటున్నారా? ఏమన్నా నువ్వు? అది నాకు కొంచెం పనుంది, సో నేను అమ్మ దగ్గరికి వెళ్తున్నాను. ఒక్క నిమిషం. నువ్వు అన్నది ఇదైతే కాదే. నేనేమన్నానంటే మీ సామాన్లన్నీ మంచిగా ప్యాక్ చేసుకోండి అని. నేను వెళ్తున్నాను. డిటెక్టివ్ అత్తయ్య ఈ హారం కోసం అన్ని చోట్ల వెతుకుతుంటారు. అమ్మాలి అనుకుంటే వెంటనే దొరికిపోతాను. నేను పూజకి ఈ హారాన్ని ఇలానే ఇచ్చేస్తాను. అమ్మా, ఇప్పుడే వస్తాను.
సడన్గా మీ అన్ని ఇంటికి వెళ్ళిపోయావే, ఏమైంది? మళ్ళీ రిటర్న్ టికెట్ తీసుకోవాలనే ప్లాన్ ఏం వేసుకోలేదు కదా మహారాణి ఉన్నతి గారు? అరే షట్ అప్ ధ్రువ్, ఏంటి నువ్వు? నేనెందుకు వెళ్ళిపోతాను మా ఇంటికి? బట్ వాట్స్ హ్యాపెనింగ్ విత్ యూ? యార్, నేను ఒక ఇంపార్టెంట్ ఇంటర్వ్యూకి వెళ్ళాలి. అండ్ యు నో వాట్, అమ్మ నన్ను పెరుగు పంచదార తినకుండా ఇంటర్వ్యూకి అస్సలు వెళ్ళనివ్వదు. డోంట్ వరీ మై డియర్ హస్బెండ్, నేనున్నాను కదా, నేను తీసుకొస్తాను. ఒక్క నిమిషం, ముందు పెరుగు వేయాలా లేక పంచదార? అన్నిటికంటే ముందు ప్రేమను వేయాలి, ఆ తర్వాత ఏది కావాలంటే అది వేసేయ్. సరే, నేను ఇప్పుడే వస్తాను. ఈ ఉన్నితో ఒకత్తి, బట్టలు కూడా సరిగ్గా పెట్టుకోదు, పిచ్చిది. అరే సుమ్మా, పంచదార ఇందులోనే ఉంది కదా, మరి ఉన్నతి పెరుగులో ఏం వేసుకుని వెళ్ళింది? బొంబాయి రవ్వైనా బియ్యం రవ్వైనా ఏదైనా అవ్వచ్చక్క, ఎందుకంటే తను ఉన్నతి తెల్లగా ఉన్న ప్రతి వస్తువుని పంచదారే అనుకుంటుంది కదా. రేఖ, నిజంగా అమ్మా, ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత నాకు ఎంటర్టైన్మెంట్ చూసే అవకాశమే దొరకటం లేదు. అరే అయితే వచ్చేయ్, మాకేం ప్రాబ్లం లేదు. అయ్యో లేదు సుమా, తనింకా రాఘవ్కి దూరంగా ఉండలేదు కదా. ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు. ధ్రువ్ ఎక్కడా? నేను వాడి కోపం తగ్గించడానికి తన ఫేవరెట్ స్వీట్స్ తీసుకొచ్చాను. ప్లీజ్, నేను చెప్పేది విను. నువ్వు ఈ హారం మీ అన్ని ఇంటి నుంచి తీసుకొచ్చావు కదా, కానీ ఎందుకు? ఇప్పుడేం పండగ లేదు, నీ బర్త్డే కాదు, రాఖీ కూడా కాదు, మరింత ఖరీదైన హారం ఆయన నీకు ఎందుకు ఇచ్చారు? లేదు, ఇలా చేయాల్సిన అవసరం ఏమీ లేదు.